దేవునికి మహిమ కలుగును గాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. ప్రియులారా, ఈ వచనం ద్వారా దేవుడు యిర్మీయాకు చెబుతున్నాడేమిటంటే, నువ్వు నన్ను అడుగు, నన్ను ప్రార్థించు, నేను నీ ప్రార్థనకు జవాబుగా వచ్చి నీకు అద్భుతమైన, నీవు ఊహించని విషయాలను, రహస్య విషయాలను కూడా తెలియజేస్తాను అంటున్నాడు. ఈ వాక్యం మనకి దేవునితో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలో నేర్పిస్తుంది. మన జీవితంలో సమస్యలు, అశాంతి, ప్రశ్నలు ఉన్నప్పుడు దేవునిని ప్రార్థిస్తూ మన హృదయాన్ని తెరిచి ఆయనకు చెప్పడం చాలా ముఖ్యమని ఈ వాక్యం చెబుతుంది. ఈ వచనం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. కాబట్టి మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మన సమస్యలన్నిటికీ దేవుని దగ్గర సమాధానం ఉన్నది. కాబట్టి మన ఆత్మీయ బలాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రార్థన చాలా ముఖ్యం. అలాగే యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం మనకి ఒక అద్భుతమైన వాగ్దానం. మనం దేవుని సంప్రదించినప్పుడే ఆయన మన సమస్యలకు పరిష్కారాన్ని, అందులో దాగి ఉన్న విషయములను మనకి వెల్లడిస్తాడు. కాబట్టి ప్రతిరోజు మన హృదయంలో ఓ చిన్న ప్రార్థన చేసుకుంటూ ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటే మన ఆత్మబలం మెరుగుపరచబడుతుంది. ఈ వాక్యం దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.